హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా తమిళ్‌లో ఒక మంచి హారర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన 'డీమోన్' మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే రాత్రి సమయంలో ఒక అందమైన అమ్మాయి కారులో ఒక బంగ్లా దగ్గరికి చేరుకొని కారులో ఉన్న తన లగేజీ బ్యాగ్స్ తీసుకొని బంగ్లా లోపలికి వెళ్తూ బంగ్లా చాలా అద్భుతంగా ఉంది అనుకుంటూ అలా బంగ్లా లోపలికి వెళ్ళి తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి కాస్త రిలాక్స్ అవుతుంది. అయితే ఆ బంగ్లాలో ఆ అమ్మాయికి కొన్ని విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నట్లు అనిపిస్తుంది. అయితే తనకి ఇది కొత్త ప్లేస్ కాబట్టి అలా అనిపిస్తుందిలే అని లైట్ తీసుకుంటుంది. తర్వాత గ్రీన్ టీ తయారు చేసుకొని అలా బంగ్లా నుంచి బయటికి వచ్చి కుర్చీలో కూర్చొని టీ తాగి అలాగే కుర్చీలో నిద్రపోతుంది. అలా కాసేపటికే ఏదో సౌండ్ వినిపించి ఆ అమ్మాయి కళ్ళు తెరిచి చూడగానే తనకి ఒక భయంకరమైన ఆకారం కనిపించడంతో ఫుల్‌గా భయపడిపోయి లేచి చూడగా అక్కడ ఎవ్వరూ కనిపించరు. కానీ అప్పటికే భయపడిపోయిన ఆ అమ్మాయి వెంటనే ఆ బంగ్లా లోపలికి వెళ్ళి తన రూమ్‌లో అదే ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఆ బంగ్లాలోని లైట్స్ వాటంతట అవే ఆన్ ఆఫ్ అవుతూ బ్లింకింగ్ అవుతూ ఉండడంతో తను మరింత భయపడిపోతూ అక్కడే ఉన్న అద్దంలో చూడగా అద్దంలో తన ప్రతిరూపం కాకుండా ఒక భయంకరమైన ఆకారం కనిపిస్తుంది. ఇంకేముంది ఆ బంగ్లాలో ఏదో దయ్యం ఉంది అని ఆ అమ్మాయి ఆ బంగ్లా నుంచి బయటికి పరిగెత్తుకుంటూ అలా చాలా దూరం వచ్చాక అలసటతో ఒక ప్లేస్‌లో ఆగుతుంది. అయితే అప్పుడే ఆ బంగ్లాలో ఉన్న దయ్యం ఆ అమ్మాయిలో శరీరంలోకి ప్రవేశించడంతో ఆ అమ్మాయి గట్టిగా అరుస్తుంది. ఇక్కడే మనకి మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన విఘ్నేష్‌ని చూపిస్తారు. నిజానికి ఇప్పటిదాకా జరిగిన స్టోరీ అంతా కూడా విఘ్నేష్ ఒక ప్రొడ్యూసర్‌కి స్టోరీ చెప్తూ ఉంటాడు. అలా తను రాసిన స్టోరీ చెప్పాక ఇదే సార్ నా స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ నాకొక ఛాన్స్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తాడు. దానికి ప్రొడ్యూసర్ నీ హర్రర్ స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది. నువ్వు కథ చెప్తూ ఉంటేనే నాకు భయం వేసింది. ఈ కథని ఇంకా డెవలప్ చేసి సినిమా తీస్తే ఇంకా బాగుంటుంది. అందుకే మనం కలిసి ఈ మూవీని త్వరలోనే స్టార్ట్ చేద్దామని చెప్తాడు. అది విన్న విఘ్నేష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ఇప్పటికే విఘ్నేష్ తను రాసిన స్టోరీ చెప్పడానికి చాలామంది ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. కానీ ఎవరు కూడా ఛాన్స్ ఇచ్చి ఉండరు. కానీ ఇప్పుడు తన స్టోరీ మూవీగా తీయడానికి ప్రొడ్యూసర్ దొరకడంతో హ్యాపీగా ఫీల్ అయ్యి తర్వాత తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి డైరెక్టర్గా నా మొదటి సినిమాకి ప్రొడ్యూసర్ దొరికాడు అని చెప్పడంతో విఘ్నేష్ ఫ్రెండ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ సీన్లో విఘ్నేష్ తన ఫాదర్కి ఫోన్ చేసి నాన్న నేను డైరెక్టర్గా త్వరలో మూవీ స్టార్ట్ కాబోతుంది అని చెప్పడంతో విఘ్నేష్ ఫాదర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా ఇప్పటిదాకా విఘ్నేష్ సిటీలోని ఒక హాస్టల్లో ఉంటాడు. అయితే ఇప్పుడు తన స్టోరీని డెవలప్ చేసి రాసేందుకు ఒక మంచి ఫ్లాట్లో ఉంటే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అని అలా తన ఫ్రెండ్స్తో కలిసి ఒక మంచి ఫ్లాట్ కోసం వెతుకుతూ ఉండగా అలా చాలా ఫ్లాట్స్ చూశాక చివరికి విఘ్నేష్కి ఒక అపార్ట్మెంట్లో ఒక మంచి ఫ్లాట్ దొరుకుతుంది. ఆ అపార్ట్మెంట్ ఓనర్ విఘ్నేష్తో నీకు సరిపోయే బడ్జెట్లో ఇంతకంటే మంచి ఫ్లాట్ దొరకదు, చాలా మంచి ఫ్లాట్ అని చెప్తాడు. అయితే విఘ్నేష్ ఆ ఫ్లాట్ మొత్తం చూశాక తనకి కూడా ఆ ఫ్లాట్ నచ్చడంతో తనకి అడ్వాన్స్ పే చేసి తర్వాత విఘ్నేష్ తన ఫ్రెండ్స్తో కలిసి ఫ్లాట్ని ఫుల్ ట్రెండీగా డెకరేట్ చేసుకుంటారు. అలా ఇంకా విఘ్నేష్ తన హర్రర్ స్టోరీని ఫుల్గా డెవలప్ చేయడానికి కొత్తగా ఆలోచిస్తూ స్టోరీ డెవలప్ చేస్తూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే అలా ఒకరోజు విఘ్నేష్కి తన అమ్మ ఫోన్ చేసి కాసేపు మాట్లాడిన తర్వాత చూడు విఘ్నేష్ 4 నెలల్లోపే నీ పెళ్లి తప్పకుండా జరగాలి అని, లేదంటే అలా 4 నెలలలోపు నీ పెళ్లి జరగకపోతే మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత నీ పెళ్లి జరిపించాలి అని నీ జాతకం చూసిన పురోహితుడు చెప్పాడు. అందుకే 4 నెలల్లోపే నీ పెళ్లి చేయాలి అని నీకోసం ఒక మంచి అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి చాలా బాగుంది అని చెప్పగా అది విన్న విఘ్నేష్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అమ్మ మీకు ఏ అమ్మాయి నచ్చితే తననే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్తాడు. అదంతా చూస్తున్న విఘ్నేష్కి తన జీవితంలోకి మంచి రోజులు వచ్చాయని మొదట నా సినిమాకి ప్రొడ్యూసర్ దొరికాడు, తర్వాత తక్కువ రెంట్‌తో మంచి ఫ్లాట్ దొరికింది, ఇప్పుడు మరికొన్ని రోజుల్లో ఒక మంచి అమ్మాయితో పెళ్లి అని చాలా సంతోషిస్తాడు. నెక్స్ట్ సీన్‌లో అలా ఒక రోజు రాత్రి విఘ్నేష్ తన ఫ్లాట్‌లో నిద్రపోతూ ఉండగా అర్ధరాత్రి సమయంలో తన ఫ్లాట్‌లో ఎవరో ఉన్నట్లు అలాగే చిన్నపిల్లల శబ్దాలు వినిపించడం స్టార్ట్ అవుతుంది. ఆ శబ్దాలు విన్న విఘ్నేష్కి మెలకువ వచ్చి లేచి చూడగా అక్కడ ఎవ్వరూ ఉండరు. దాంతో విఘ్నేష్ లైట్ తీసుకుంటాడు. మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన విఘ్నేష్ అద్దం ముందుకు వెళ్ళి తన ఫేస్ చూసుకోబోగా అద్దం మీద ఆవిరిలాగా ఏర్పడి ఫేస్ కనిపించదు. దాంతో విఘ్నేష్ అద్దాన్ని చేయితో క్లీన్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోగా మళ్ళీ వెంటనే అద్దం మొత్తం బ్లర్ అయిపోతుంది. ఇంకా అలా 2 రోజులు గడిచిపోతాయి. అలా ఒక రోజు విఘ్నేష్కి తనతో పెళ్లి ఫిక్స్ అయిన అమ్మాయి వాళ్ళు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారని తెలుస్తుంది. దాంతో విఘ్నేష్ ఆ అమ్మాయి ఫాదర్ ఫోన్ నెంబర్ తీసుకుని తనకి ఫోన్ చేసి అసలు ఏమైంది సార్, ఎందుకని నాతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారని అడగగా దానికి తను చూడు బాబు నువ్వు మా ఫ్యామిలీలో అందరికీ నచ్చావు కానీ నువ్వు ఒక ఫిల్మ్
డైరెక్టర్ అని మాకు తెలిసింది. అందుకే ఒక ఫిల్మ్ డైరెక్టర్‌కి ఇచ్చి నా కూతురిని పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు. నా కూతురికి మరొక సంబంధం చూసుకుంటాను అని చెప్పి ఫోన్ కట్టేస్తాడు. అది విన్న విఘ్నేష్ కొంచెం ఫీల్ అవుతాడు. తనని డైరెక్ట్‌గా కలిసి ఒకసారి మాట్లాడాలి అనుకుంటాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు విఘ్నేష్ పెళ్లి కూతురు ఫాదర్‌తో ఒకసారి మాట్లాడాలని తన ఫ్రెండ్‌ని తీసుకొని వారి ఇంటికి వెళ్తాడు. ఇక్కడే మనకి పెళ్లి కూతురు అయిన కదీరాని చూపిస్తారు. కదీరా చెవిలో హెడ్‌సెట్ పెట్టుకొని ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటుంది. అలా ఇంట్లోకి వెళ్ళిన విఘ్నేష్‌కి తనే కదీరా అని అర్థమయ్యి తనని అలా చూస్తూ ఉండిపోతాడు. ఎందుకంటే విఘ్నేష్‌కి కదీరా బాగా నచ్చేస్తుంది. విఘ్నేష్ తన ఫ్రెండ్‌తో ఈ అమ్మాయి ఏంట్రా ఫోటోలో కంటే డైరెక్ట్‌గా ఇంకా చాలా బాగుంది. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటా అంటాడు. ఇంకా కదీరా విఘ్నేష్ అంటూ తన ఫ్రెండ్‌ని చూసి ఎవరు మీరని అడగ్గా దానికి విఘ్నేష్ నేను మీ ఫాదర్‌తో మాట్లాడడానికి వచ్చాను అని చెప్పడంతో కదీరా తన ఫాదర్‌ని అక్కడికి పిలుస్తుంది. అలా విఘ్నేష్ కదీరా ఫాదర్‌తో మాట్లాడి తనని కదీరాతో పెళ్లికి ఒప్పించడానికి కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ కదీరా ఫాదర్ పెళ్లికి ఒప్పుకోడు. అంతేకాక నేను ఆల్రెడీ నా కూతురి కోసం మరొక మంచి సంబంధం కూడా చూశాను. ఆ సంబంధం ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యేలా ఉంది. అందుకే ఇంకొకసారి నన్ను కలవడానికి రాకు అని చెప్తాడు. దాంతో విఘ్నేష్ చాలా బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ కదీరా వైపు చూస్తూ వెళ్తాడు. అయితే కదీరా కూడా విఘ్నేష్ వైపు చూసి చిన్న స్మైల్ ఇవ్వడంతో విఘ్నేష్ హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ రోజు నుండి కదీరానే ఫాలో అవుతూ ఉంటాడు. ఒకరోజు కదీరా తనని ఫాలో అవుతున్న విఘ్నేష్ని చూసి తన దగ్గరికి వచ్చి మా ఫాదర్ మీకు ఆల్రెడీ చెప్పారు కదా నాకు మరొక వ్యక్తితో పెళ్లి ఫిక్స్ చేయబోతున్నారు అని. అందుకే మీరు కూడా మరొక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి అని చెప్తుంది. అది విన్న విఘ్నేష్ నవ్వి నేను మిమ్మల్ని మొదటిసారి చూడగానే ఇక నా జీవితం మీతోనే అని ఫిక్స్ అయ్యా. పెళ్లి చేసుకుంటే మిమ్మల్నే పెళ్లి చేసుకుంటా. నాకెందుకో మీకు కూడా నేనంటే ఇష్టం అనిపిస్తుంది. కానీ ఆ విషయం బయటికి చెప్పట్లేదేమో అంటాడు. అది విన్న కదీరా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయినా కానీ విఘ్నేష్ ప్రతిరోజు కదీరానే ఫాలో అవుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అలా ఒకరోజు కదీరా విఘ్నేష్ని కలిసి నిజం చెప్పాలంటే మా నాన్న ఇప్పుడు చూసిన సంబంధం అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. ఇదే విషయం మా నాన్నకు కూడా చెప్పాను. నాకు మీరంటే చాలా ఇష్టం అని చెప్తుంది. ఇంకేముంది అది విన్న విఘ్నేష్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ రోజు నుండి కదీరా అండ్ విఘ్నేష్ ప్రతిరోజు కలుస్తూ చాలా హ్యాపీగా ఉంటూ మరింత క్లోజ్ అవుతూ ఉంటారు. అయితే ఇదిలా ఉంటే విఘ్నేష్ తన ఫ్లాట్లో ఎప్పుడు నిద్రపోతున్నా సరే తనకి కలలో భయంకరమైన దృశ్యాలు కనబడుతూ అలాగే విఘ్నేష్ని ఎవరో చంపడానికి ట్రై చేస్తున్నట్లు కనిపిస్తూ ఉండడంతో విఘ్నేష్ ఉలిక్కిపడి నిద్రలేస్తూ కొంచెం భయపడిపోతూ ఉంటాడు. ఇంకా అదే రోజు రాత్రి విఘ్నేష్ తన మూవీ స్టోరీ రాసుకుంటూ ఉండగా అప్పుడే తన ఫ్లాట్లోని లైట్స్ ఆన్ ఆఫ్ అవుతూ బ్లింక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది చూసిన విఘ్నేష్ మెయిన్ లైట్ చెక్ చేయాలి అని చైర్ మీద ఎక్కి చెక్ చేస్తూ ఉండగా అప్పుడే సడన్గా పైనుంచి ఒక తాడు వచ్చి విఘ్నేష్ గొంతుకి బిగుసుకుపోవడంతో విఘ్నేష్ ఊపిరాడక ఇబ్బంది పడుతూ ఆల్మోస్ట్ చనిపోయే టైంకి కళ్ళు తెరిచి చూడగా నిజానికి ఇది కూడా విఘ్నేష్ కలకని ఉంటాడు. అదంతా చూస్తున్న విఘ్నేష్కి అసలు తనకే ఈ కలలు ఎందుకు వస్తున్నాయో అస్సలు అర్థం కాదు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం విఘ్నేష్ రెడీ అయ్యి తన ఆఫీస్కి వెళ్ళి తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాడు. అయితే విఘ్నేష్ ఫ్రెండ్స్ మాత్రం ఒక్కరు కూడా విఘ్నేష్ మాటలకి రియాక్ట్ అవ్వకుండా తమ వర్క్ చేసుకుంటూ ఉంటారు. దాంతో విఘ్నేష్కి ఏమీ అర్థం కాదు. వారితో గట్టిగా అరిచి మాట్లాడుతున్నా సరే వారి నుంచి ఎలాంటి రిప్లై రాదు. అంతేగాక అసలు అక్కడ విఘ్నేష్ ఉన్నట్లు కూడా గుర్తించారు. అదంతా చూస్తున్న విఘ్నేష్కి తను వారికి కనబడడం లేదేమో అని నేను నిన్న రాత్రి నిజంగానే చనిపోయానా అందుకే నేను వారికి కనబడట్లేదా లేదా ఇది కూడా ఒక కలనా అని ఏమీ అర్థం కాక ఫుల్గా భయపడిపోయి అక్కడే కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటి అంటే అప్పుడే విఘ్నేష్ ఫ్రెండ్స్ తన దగ్గరికి వచ్చి నవ్వుతూ నువ్వు డైరెక్టర్ అయ్యుండి కూడా మేము యాక్ట్ చేస్తున్నామని గుర్తుపట్టలేకపోయావు ఇదంతా ప్రాంక్ అని నవ్వుతారు. కానీ విఘ్నేష్కి మాత్రం చాలా కోపం వచ్చి వారిని తిడుతూ నేను ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా ఇప్పుడు మీరు కూడా నన్ను మరింత టెన్షన్ పెడుతున్నారు అని కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అదే రోజు రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ విఘ్నేష్ అపార్ట్మెంట్ వైపుగా వెళ్తూ ఆ అపార్ట్మెంట్ దగ్గర ఆగి ఆ అపార్ట్మెంట్ ఓనర్ని పిలిచి నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ ఫ్లాట్ని ఎవరికి రెంట్ ఇవ్వకు అని కోప్పడగా దానికి ఓనర్ సార్ రెంట్ ఇవ్వకపోతే నాకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది నేను కూడా బ్రతకాలి కదా అని చెప్తాడు. తర్వాత పోలీస్ ఆఫీసర్ విఘ్నేష్ ఫ్లాట్ దగ్గరికి వచ్చి విఘ్నేష్ని కలిసి ఫ్లాట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడిగి నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నన్ను వచ్చి కలువు అని చెప్తాడు. అయితే ఇక్కడే మనకి పోలీస్ ఆఫీసర్ అండ్ ఓనర్ మాట్లాడుకున్న దాన్ని బట్టి ఆ ఫ్లాట్లో విఘ్నేష్ చేరకముందు ఏదో ఇన్సిడెంట్ జరిగింది అని అయితే ఆ ఇన్సిడెంట్ గురించి విఘ్నేష్కి నిజం చెప్పకుండా దాస్తున్నారు అని తెలుస్తుంది. తర్వాత విఘ్నేష్ ఫ్రెష్ అప్ అయ్యి అద్దం ముందుకు వెళ్ళి తల తుడుచుకుంటూ ఉండగా అప్పుడే సడన్గా అద్దంలో నుంచి రెండు భయంకరమైన చేతులు బయటికి వచ్చి విఘ్నేష్ గొంతు గట్టిగా పట్టుకొని చంపబోతాయి. విఘ్నేష్కి ఊపిరాడక స్లో కోల్పోబోతాడు. అప్పుడే వెంటనే విఘ్నేష్ ఉలిక్కిపడి కళ్ళు తెరుస్తాడు. నిజానికి ఇది కూడా విఘ్నేష్కి వచ్చిన కలనే. అయితే విఘ్నేష్ తనకి వస్తున్న కళల గురించి ఆలోచిస్తూ అసలు తనకి ఇలాంటి కళలు ఎందుకు వస్తున్నాయని తన స్టోరీ మీద ఫోకస్ చేయలేక ఫుల్గా టెన్షన్ పడుతూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే
అలా మరుసటి రోజు రాత్రి విఘ్నేష్ తన రూమ్లో నిద్రపోతూ ఉండగా అప్పుడే తనకి అక్కడ రక్తపు మరకలు కనిపిస్తాయి. వాటిని చూసిన విఘ్నేష్ ఆ రక్తపు మరకల్ని ఫాలో అవుతూ ఫుల్గా భయపడిపోతూ వెళ్ళి చూడగా అక్కడ మరొక రూమ్లో విఘ్నేష్ డెడ్ బాడీ ఉంటుంది. అది చూసిన విఘ్నేష్ షాక్ అవుతాడు. నిజానికి ఇది కూడా విఘ్నేష్కి వచ్చిన కలనే. తర్వాత తన ఫ్లాట్ కాలింగ్ బెల్ ఎవరో కొడుతూ ఉండడంతో విఘ్నేష్ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూడగా అక్కడ ఎవ్వరూ కనిపించరు. కానీ ఒక మూలకి ఒక చిన్న అమ్మాయి జుట్టు విరబూసుకొని కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. తనని చూసిన విఘ్నేష్ ఎవరు నువ్వని అడుగుతూ తన దగ్గరికి వెళ్ళబోగా అప్పుడే అక్కడ ఆ పాప కనిపించదు. దాంతో తిరిగి అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళాలి అని వెనక్కి తిరగబోగా అప్పుడే ఆ పాప దెయ్యంలాగా మారి విఘ్నేష్ పై అటాక్ చేస్తుంది. దాంతో విఘ్నేష్ గట్టిగా అరిచి కళ్ళు తెరుస్తాడు. ఇది కూడా తనకి వచ్చిన కలనే. అలా ప్రతిరోజు విఘ్నేష్ నిద్రపోగానే భయంకరమైన కలలు వస్తూనే ఉంటాయి. దాంతో విఘ్నేష్ మెంటల్లీ చాలా డిస్టర్బ్ అవుతూ అసలు తనకి ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాక అదే ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే విఘ్నేష్కి అసలు తన ముందు జరుగుతుంది ఏది నిజమో ఏది కలనో కూడా అర్థం కాదు. నెక్స్ట్ సీన్లో అలా విఘ్నేష్ అదే ఆలోచిస్తూ అలాగే చైర్లో కూర్చొని నిద్రపోగా అప్పుడే విఘ్నేష్కి తను ఉన్న ఫ్లాట్లోనే ఒక సీక్రెట్ రూమ్ ఉన్నట్టు తెలిసి విఘ్నేష్ అసలు ఆ రూమ్లో ఏముందో తెలుసుకోవాలి అని అలా భయపడుతూనే ఆ రూమ్లోకి వెళ్ళి ఆ రూమ్ అంతా చూస్తూ ఉంటాడు. అలా రూమ్లో గోడకి ఉన్న ఒక ఫ్యామిలీ ఫోటో చూస్తాడు. అయితే అది ఎవరిదో కూడా అర్థం కాదు. అలా ఇంకా రూమ్ అంతా చూస్తూ ఉండగా అప్పుడే విఘ్నేష్కి ఒక అమ్మాయి శరీరం వేలాడుతూ కనిపించడంతో భయపడిపోయి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి నిద్రపోకుండా ఉండడానికి ట్రై చేస్తూ రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉండగా అప్పుడే విఘ్నేష్కి అద్దంలో తన రూపం కాకుండా భయంకరమైన తన ముసలి రూపం కనిపించడంతో ఫుల్గా భయపడిపోయి అలా ఫ్లాట్ నుంచి బయటికి వచ్చి ఆటో ఎక్కి తన ఫ్రెండ్ రూమ్కి బయలుదేరుతాడు. అస్సలు ఆ ఫ్లాట్లో ఏం జరుగుతుందో అర్థం కాక మెంటల్లీ చాలా డిస్టర్బ్ అవుతాడు. అలాగే ఆ ఆటో అద్దంలో కూడా విఘ్నేష్కి అదే ముసలి రూపం కనిపించడంతో మరింత భయపడిపోతాడు. అలా చివరికి విఘ్నేష్ తన ఫ్రెండ్ గురు రూమ్కి చేరుకొని భయపడిపోతూ అప్పటిదాకా తనకి జరిగిందంతా చెప్పి అద్దంలో తన రూపం చూడమని చెప్తాడు. అయితే గురువుకి అద్దంలో విఘ్నేష్ రూపం నార్మల్గానే కనిపించడంతో ఇదంతా విఘ్నేష్ తను డైరెక్ట్ చేయబోయే మూవీ కథ అనుకుని మూవీ స్టోరీ చాలా బాగుందిరా, ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అంటాడు. దానికి విఘ్నేష్ రే ఇది మూవీ స్టోరీ కాదురా, ఇదంతా నాకు జరుగుతున్న సంఘటనలు అని చెప్పినా సరే గురువు తన మాటలు పట్టించుకోకుండా సరే నీ మాటలో నేను నమ్ముతాలే కానీ స్టోరీ రాయటంలో బిజీ అయ్యి నీకు నీ మైండ్కి రిలాక్స్ లేదు, అందుకే పద రిలాక్స్ అవుదామని తనని కారులో తీసుకెళ్తూ ఉండగా అప్పుడే విఘ్నేష్కి కారు బ్యాక్ సీట్లో అదే ముసలి రూపం కనిపించడంతో విఘ్నేష్ భయపడి వెంటనే కారులో నుంచి బయటికి దూకేయడంతో గురు కారు ఆపి విఘ్నేష్ దగ్గరికి వచ్చి తను ఫుల్గా భయపడిపోతూ ఉండడం చూసి నిజంగానే విఘ్నేష్కి ఏదో అయ్యిందని అర్థమయ్యి గురు తన మిగతా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి విఘ్నేష్ గురించి చెప్పి అలా తనని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. సీన్ కట్ చేస్తే విఘ్నేష్ని చెక్ చేసిన డాక్టర్ విఘ్నేష్ ఫ్రెండ్స్తో తను మోనోఫోబియా అనే వ్యాధితో బాధపడుతున్నాడు అని, అంటే విఘ్నేష్ తన చుట్టూ ఎవరూ లేకపోయినా ఏమీ జరగకపోయినా సరే తన చుట్టూ ఎవరో ఉన్నట్టు ఏవేవో జరుగుతున్నట్లు అన్నీ ఊహించుకుంటున్నాడు. దీనికి ట్రీట్మెంట్ ఒకటే, విఘ్నేష్ కొంచెం నార్మల్ అయ్యేదాకా తనతో పాటు తోడుగా ఎవరో ఒకరు ధైర్యంగా ఉండాలి. అప్పుడే విఘ్నేష్కి ఈ ఫోబియా కొంచెం కొంచెంగా దూరం అవుతుందని చెప్తాడు. తనని ఒంటరిగా మాత్రం వదలకండి అని మరీ చెప్తాడు. అలాగే ఒకవేళ విఘ్నేష్కి ఇప్పుడు తను ఉంటున్న ఫ్లాట్ వల్లే ప్రాబ్లమ్స్ అయితే తనని ఆ ఫ్లాట్ ఖాళీ చేయించి మరొక ప్లేస్లో ఉంచండి అంటాడు. అదంతా విన్న విఘ్నేష్ ఫ్రెండ్స్ ఆ రోజు నుండి విఘ్నేష్ని ఒంటరిగా వదలకుండా ఎవరో ఒకరు తోడుగా ఉంటూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇలా ఉండగా ఒకరోజు విఘ్నేష్ ఫాదర్ గురువుకి ఫోన్ చేసి విఘ్నేష్ గురించి అడుగుతాడు. తను నాకు కాల్ చేసి చాలా రోజులైంది, అసలు విఘ్నేష్కి ఏమైందని అడగ్గా దానికి గురు అసలు నిజం చెప్తే వారు టెన్షన్ పడతారని ఆలోచించి విఘ్నేష్ ఒక కొత్త స్టోరీ రాస్తున్నాడు, అందుకే తనని ఎవరూ డిస్టర్బ్ చేయకూడదని ఒంటరిగా ఉంటున్నాడు, స్టోరీ రాయడం కంప్లీట్ అవ్వగానే తనే మీకు ఫోన్ చేస్తాడు అని చెప్తాడు. అలా నెక్స్ట్ సీన్లో రాత్రి విఘ్నేష్ నిద్రపోతూ ఉండగా తనకి తెలియకుండానే టెర్రస్ పైకి వెళ్ళిపోతాడు. అది గమనించిన తన ఫ్రెండ్స్ తనని మళ్ళీ రూమ్లోకి తీసుకొస్తారు. ఇంకా అలాగే విఘ్నేష్ అర్ధరాత్రి నిద్రపోతూ ఉండగానే తన బాడీ మొత్తం గాలిలోకి లేస్తుంది. అలా ప్రతిరోజు విఘ్నేష్ చుట్టూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అదంతా చూస్తున్న విఘ్నేష్కి ఏమీ అర్థం కాదు, అదంతా నిజంగా జరుగుతున్నాయా లేక తను కలకంటున్నానా అని. ఇదిలా ఉంటే చాలా రోజులుగా విఘ్నేష్ తనకి ఫోన్ చేయకపోవడం తనని కలవకపోవడంతో కదిరా విఘ్నేష్ ఫ్రెండ్స్ని కలిసి తన గురించి అడగ్గా గురు విఘ్నేష్ గురించి అసలు నిజం చెప్పేస్తాడు. అది విన్న కదిరా చాలా బాధపడే మరి ఇన్ని రోజులుగా ఈ నిజం నాకు చెప్పకుండా ఎందుకు దాచారు, ఇప్పటి నుంచి విఘ్నేష్ పక్కనే ఉంటూ తనని నేనే చూసుకుంటా అని అలా విఘ్నేష్ ఫ్లాట్కి వెళ్తుంది. అయితే అప్పటికే అక్కడ విఘ్నేష్ ఉండడు. దాంతో కదిరా ఫుల్గా టెన్షన్ పడుతూ విఘ్నేష్ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్పడంతో అలా కదిరా అండ్ విఘ్నేష్ ఫ్రెండ్స్ అందరూ కలిసి విఘ్నేష్ కోసం సిటీ మొత్తం వెతకడం స్టార్ట్ చేస్తారు. మరో పక్క బాగా ఆలోచించిన విఘ్నేష్ తనకి ఆ ఫ్లాట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే తనని
వచ్చి కలవమని చెప్పిన పోలీస్ ఆఫీసర్ గుర్తొచ్చి వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి పోలీస్ ఆఫీసర్‌తో తనకి జరుగుతున్న ఇన్సిడెంట్స్ గురించి చెప్పగా అదంతా విన్న పోలీస్ ఆఫీసర్ ఆ ఫ్లాట్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆ ఫ్లాట్‌లో నీకంటే ముందు ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. అయితే ఒకరోజు ఒక దొంగ ఆ ఇంట్లో దొంగతనానికి వెళ్ళి ఆ భార్యాభర్తల్ని చంపేశాడు అని, ఇప్పటికి కూడా ఆ దొంగ జైల్లోనే ఉన్నాడు అని చెప్పడంతో అది విన్న విఘ్నేష్ ఆ దొంగని వెళ్ళి కలిసి నిజం చెప్పు, నువ్వసలు ఆ భార్యాభర్తల్ని ఎందుకు చంపావని అడగ్గా దానికి ఆ దొంగ ఏడుస్తూ సార్ నేను ఎవరిని చంపలేదు. ఆ రోజు దొంగతనానికి వారి ఇంట్లోకి వెళ్ళాను నిజమే. అయితే అప్పటికే ఆ భార్యాభర్తలు ఇద్దరు విచిత్రంగా ప్రవర్తిస్తూ ఇద్దరు చేతిలో కత్తులు పట్టుకొని ఒకరినొకరు చంపడానికి ప్రయత్నిస్తూ వాళ్ళే ఒకరినొకరు పొడుచుకొని చనిపోయారని చెప్తాడు. అయితే ఇక్కడ రివీల్ అయ్యే మరో ట్విస్ట్ ఏంటి అంటే ఆ ఇద్దరు భార్యాభర్తల కంటే ముందే ఆ ఫ్లాట్‌లో ఉండడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా వేరు వేరు రకాలుగా అదే ఫ్లాట్‌లోనే చనిపోయారు అని. అదంతా విన్న విఘ్నేష్‌కి అయితే సమస్య అన్నది ఆ ఫ్లాట్‌లోనే ఉందని క్లారిటీ వచ్చి మళ్ళీ తన ఫ్లాట్‌కి బయలుదేరతాడు. అలా కాసేపటికే కదీరా అండ్ విఘ్నేష్ ఫ్రెండ్స్‌కి విఘ్నేష్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియకపోవడంతో మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్‌కి వచ్చి విఘ్నేష్ ఫోటో చూపించగా తన ఫోటో చూసిన పోలీస్ ఆఫీసర్ తను ఇందాకే ఇక్కడికి వచ్చి వెళ్ళాడు అని వారికి కూడా ఆ ఫ్లాట్ గురించి అసలు నిజం చెప్పేస్తాడు. ఇదిలా ఉంటే మరో పక్క విఘ్నేష్ ఫ్లాట్‌కి వెళ్ళి బాగా ఆలోచించి బెడ్‌కి తన చేతులు కాళ్ళు తాడుతో కట్టేసుకుంటాడు. ఎందుకంటే తను నిద్రపోయి కళ్ళు తెరిస్తే వేరే ప్లేస్‌లో ఉంటాను అని. అలా జరగకుండా అలా విఘ్నేష్ నిద్రపోయి అలా కాసేపటికి కళ్ళు తెరిచి చూడగా ఈసారి విఘ్నేష్‌కి తనకి కలలో కనిపించిన అదే సీక్రెట్ రూమ్‌లో కళ్ళు తెరుస్తాడు. అప్పుడే విఘ్నేష్‌కి భయంకరమైన శబ్దాలు వినిపించడం స్టార్ట్ అవుతుంది. అలా విఘ్నేష్ ఆ రూమ్ మొత్తం చూస్తూ అక్కడే గోడకి ఉన్న ఫోటోనే చూస్తూ ఉండిపోతాడు. ఇక్కడే మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. చాలా సంవత్సరాల క్రితం ఇదే ఫ్లాట్‌లో ఒక ఉమ్మడి కుటుంబం ఉంటుంది. ఆ ఫ్యామిలీకి పెద్ద ముసలావిడ రజియాబాయ్, తన ఇద్దరు కొడుకులు, వారి భార్యలు, ఇంకా వారి పిల్లలు అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. అయితే రజియాబాయ్ భర్త చనిపోయినప్పటికీ ఇప్పటికి కూడా రజియా తన భర్త తనకి కనిపిస్తున్నట్లు, తనతో మాట్లాడుతున్నట్లు ఊహించుకుంటూ ఉంటుంది. అంతేకాక తన ఫ్యామిలీ వారితో కూడా తన భర్త బ్రతికే ఉన్నట్లు, మనతో ఉన్నట్లు బిహేవ్ చేయండి అని చెప్తూ ఉంటుంది. ఇలా ఉండగా ఒకరోజు రజియాబాయ్ పెద్ద కొడుకైన అశోక్‌కి యాక్సిడెంట్ అయ్యి ఆ యాక్సిడెంట్‌లో తనకి చిన్న గాయాలు అవడంతో పాటు ఆ షాక్‌లో తన మాటలు కూడా కోల్పోతాడు. అయితే రజియాబాయ్ అశోక్ దగ్గరికి వచ్చి నీకు యాక్సిడెంట్ అవుతుందని మీ నాన్న నాకు ముందే చెప్పారు. తను మీకు ఎవరికీ కనిపించడు, నాకు మాత్రమే కనిపిస్తాడు అని. అలాగే నువ్వేం బాధపడకు నాన్న, మరి కొన్ని రోజుల్లోనే నువ్వు మాట్లాడగలుగుతావని చెప్తుంది. ఇది కూడా మీ నాన్నే నాకు చెప్పాడు అంటుంది. అయితే తన మాట ఎవ్వరూ పట్టించుకోరు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే రజియా చెప్పినట్టే అలా కొన్ని రోజులకే అశోక్ తిరిగి మాట్లాడగలుగుతాడు. అదంతా చూస్తున్న ఫ్యామిలీ అందరూ కూడా నిజంగానే రజియాతో తన భర్త కనిపించి మాట్లాడుతున్నాడు అని నమ్మటం స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ సీన్‌లో అలా ఒకరోజు తన మనవరాలు స్కూల్ కాంపిటీషన్‌లో ఫస్ట్ ప్రైజ్ గెలుస్తుంది అని అందరికీ చెప్పగా నిజంగానే మనవరాలికి స్కూల్ కాంపిటీషన్‌లో ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. దాంతో అందరూ అప్పటినుంచి రజియాబాయ్ ఏది చెప్తే అది కాదు అనకుండా చేయడం స్టార్ట్ చేస్తారు. అయితే అలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు రజియాబాయ్ తన ఇద్దరు కొడుకులను పిలిచి 2 సంవత్సరాల తర్వాత మన ఫ్యామిలీ అందరం ఒక యాక్సిడెంట్‌లో చనిపోబోతున్నామని మీ నాన్నగారు చెప్పారు. అందుకే మనం ఆ యాక్సిడెంట్ నుండి తప్పించుకోవడానికి దానికంటే ముందే వచ్చే పౌర్ణమి రోజు రాత్రి అంటే ఆదివారం మీ నాన్నగారు చెప్పినట్టు అందరం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని మళ్ళీ బ్రతికితే మనమందరం ఆ యాక్సిడెంట్ నుండి తప్పించుకుంటామని, అలాగే ఇది కేవలం పరిహారం మాత్రమే, మనకి ఏమీ కాదు అని చెప్పడంతో తన తల్లి మాట విన్న ఇద్దరు కుమారులు కూడా తనని నమ్మి తమ ఫ్యామిలీకి అదే విషయం చెప్పి ఆదివారం రోజు రాత్రి అందరూ మూకుమ్మడిగా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఉంటారు. అయితే ఇక్కడే రివీల్ అయ్యే మైండ్ బ్లాకే ట్విస్ట్ ఏంటి అంటే నిజానికి రజియాబాయ్ ప్లాన్ ఏంటి అంటే తన భర్త ఆత్మ ఇంకా ఈ ఇంట్లోనే తిరుగుతూ ఉంది అని, అందుకే అందరం చనిపోతే అప్పుడు అందరం ఆత్మలుగా మారి తనతో కలిసి అందరం హ్యాపీగా ఇదే ఇంట్లో ఉండవచ్చు అని అలా చేసి ఉంటుంది. అలా అప్పటి నుంచి ఆ ఫ్లాట్లో ఎవరైతే ఉండడానికి వస్తారో ఆ ఫ్లాట్లో ఉన్న రజియా ఫ్యామిలీ ఆత్మలు వారిని భయపెట్టి ఆవహించి ఆత్మహత్య చేసుకుని చనిపోయేలా చేస్తూ ఉంటాయి. అలా విఘ్నేష్కి అదంతా తెలియడంతో అక్కడి నుంచి పారిపోవాలని చూడగా ఆ ఆత్మలు విఘ్నేష్ని కూడా చంపాలని చూస్తాయి. అయితే విఘ్నేష్ చాలా కష్టపడి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. ఇంకా మూవీ స్టార్టింగ్లో చూపించిన ఆ అమ్మాయి ఆ బంగ్లా నుంచి పారిపోయి రాగా తనని రజియా ఫ్యామిలీ ఆత్మలు చుట్టుముట్టి చంపేసి ఉంటాయి. నిజానికి విఘ్నేష్ అలా తనకి జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగానే మూవీ తీస్తాడు. ప్రొడ్యూసర్కి ఆ మూవీ బాగా నచ్చి తనని బాగా అప్రిషియేట్ చేస్తాడు. అయితే ఇక్కడే మనకి అసలు విఘ్నేష్ ఆ ఆత్మల రూమ్ నుంచి ఎలా బయటపడ్డాడో చూపిస్తారు. నిజానికి విఘ్నేష్ని ఆ సీక్రెట్ రూమ్లోని రజియాబాయ్ ఆత్మ చంపాలి అని చూడగా విఘ్నేష్ తనతో నీ స్వార్థం కోసం ఏ పాపం తెలియని నీ కొడుకుల ఫ్యామిలీ వాళ్ళందరూ
అందరినీ చనిపోయేలా చేశావు. ఇది న్యాయమేనా? ఇప్పుడు నన్ను కూడా చంపాలి అనుకుంటున్నావు. నన్ను వదిలేయమని బాగా రిక్వెస్ట్ చేయగా, అందులోని 2 పిల్ల ఆత్మలు విఘ్నేష్ బాధని అర్థం చేసుకొని తనని రూమ్ నుండి బయటికి తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ సీన్‌లో అలా విఘ్నేష్ తనకి జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా మూవీ తీసి ఒక పక్కా బ్లాక్ బస్టర్ కొట్టి అలా ఒక మంచి డైరెక్టర్‌గా పేరు తెచ్చుకుంటాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.